విషయాలు ఎన్నో ఉన్నాయి తిరుపతిలో. ఇక్కడికి వచ్చే పిలిగ్రిమ్స్ యాత్రికుల వల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. అవి ఏ మంచి విషయమో ఇక్కడ లేనట్టు, అసలు ఇక్కడ పూర్తిగా అంత నెగిటివ్ గానే ఉన్నట్టు, ఎక్కడ ఇది లేనట్టుంది. మీరు శబరిమల అలాంటి పుణ్యక్షేత్రాలకు వెళితే మీకు కనీసం 12 hours 5 hours 6 hours మీరు క్యూ లైన్ లో వెయిట్ చేయాల్సి వస్తే కనీసం మంచినీళ్ళు కూడా దొరకదు. ఇవాటికి పరిస్థితి 2025లో పరిస్థితి అది. కానీ తిరుమల ఎప్పటి నుంచో వచ్చే భక్తుల కోసం ఆలోచించి అక్కడ క్యూ లైన్లు షెడ్లు ఏర్పాటు చేయడం కానివ్వండి, మరుగుదొడ్లు, టాయిలెట్స్ ఇటువంటి సౌకర్యాలు కల్పించడం కానివ్వండి, మంచినీటి సౌకర్యాలు కల్పించడం కానివ్వండి, చిన్నపిల్లలకి పాలు ఇవ్వడం సపరేట్ గా, భోజనం వచ్చిన వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు చేయడం, ఇట్లాంటి ఎన్ని మంచి విషయాలు ఉన్నాయండి మన తిరుపతిలో. అవి ఏమి చెప్పరు. కేవలం అంతా తిరుపతి అంటేనే నెగిటివ్. ఈ మధ్య కాలంలో అది ఒక ఫ్యాషన్ గా అయిపోయింది అందరికీ. సో ఇంకోవైపు చూస్తే తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పెద్దలు కొంతమంది వాళ్ళు స్వామివారికి అపవిత్రం జరిగిన స్వామివారి ప్రతిష్టను కాపాడడానికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారు. మరోవైపు చూస్తే మన చేతిలో ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది అనేసి అని చెప్పి ఇటువంటి ఇవి చాలా ఎక్కువైపోయినాయి. కాబట్టి పెద్దలు, విజ్ఞులు కొంతమంది ఇటువంటి చేసే వాటిని కంట్రోల్ చేస్తారని స్వామివారి తిరుపతి, ముఖ్యంగా తిరుపతి భగవద్ రామానుజాచార్యుల చేత ప్లాన్ చేయబడిన ప్లేస్ ఇది. చాలా మందికి తెలియదు కూడా. అంతటి పవిత్రమైనటువంటి ఈ పుణ్యక్షేత్రం ప్రతిష్టని మనమందరూ దాన్ని లెటస్ బి. ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడ వ్యవస్థలు ఉన్నాయి కదా, అన్ని చోట్ల ఉన్నట్టు ఇక్కడ కూడా వ్యవస్థలు ఉన్నాయి కదా, పోలీసు వారు వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళకి మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే సమస్యకి పరిష్కారం తేవచ్చు కదా. కోర్టులు, పోలీసులు అందరూ ఉన్నారు కదా, అంతా ఉంది కదా. లెటస్ బి ద పార్ట్ ఆఫ్ సొల్యూషన్ అండ్ లెటస్ నాట్ బి పార్ట్ ఆఫ్ ప్రాబ్లం. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ కరుణాకర్ రెడ్డి.